మిగతా వాళ్ళు ఏం చెప్పారు నాకు తెలియదన్న, నేనైతే సినిమా ఎంజాయ్ చేశాను, నాకు సినిమా నచ్చింది. మెయిన్గా మనం సినిమాకి వచ్చేది దేనికి 150 రూపాయలు పెట్టి నవ్వుకున్నామా, ఫ్యామిలీతో రావచ్చా, ఎంటర్టైన్ అయ్యామా లేదా. సో ఈ ప్లాట్ ఆఫ్ స్టోరీలో నేను నవ్వుకున్నా, ఎంటర్టైన్ అయ్యా. ఫ్యామిలీస్తో వచ్చే చూసే సినిమా ఎక్కడా కూడా బోర్ కొట్టదు. అండ్ నవ్వుకున్నాం. వింటేజ్ మన హీరోస్ని వింటేజ్ లుక్లో చూసామా లేదా, నాకు అది బాగా నచ్చింది సంక్రాంతి సినిమాల్లో. సో నా హీరోస్ నాకు వచ్చారు, వాళ్ళలో ఎంటర్టైన్మెంట్ బయటకు వచ్చింది. ఆ ఎంటర్టైన్మెంట్ నేను ఎంజాయ్ చేశా. సాంగ్స్ బాగున్నాయి అండ్ ఇద్దరు హీరోయిన్ క్యారెక్టరైజేషన్స్ బాగున్నాయి, ఇద్దరు హీరోయిన్స్ అందాలు బాగున్నాయి, పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. అండ్ మెయిన్గా సునీల్ గారు ఆఫ్టర్ ఎ లాంగ్ టైం అవుట్ అండ్ అవుట్ కామెడీ, ఆయన స్టైల్ ఆఫ్ కామెడీ వచ్చింది, అది ఎంజాయ్ చేశా. వెన్నెల కిషోర్ గారు, సునీల్ గారు కామెడీ టైమింగ్ బాగుంది, సత్య గారు కామెడీ టైమింగ్ బాగుంది. అండ్ చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్, నాకు వాడికైతే చాలా మంచి ఫ్యూచర్ ఉంది. వాడు అంటున్నాను అనుకోకండి, మనకంటే చిన్నవాడు కాబట్టి మంచి భవిష్యత్తు ఉంది అని చెప్పాలన్నది నా ఇంటెన్షన్. అండ్ సత్య గారు, మురళీధర్ గౌడ్ గారు, అజయ్ ఘోష్ గారు, వైవా హర్ష గారు, సో ప్రతి ఒక్క పెర్ఫార్మెన్స్ అన్న నేను ఎంజాయ్ చేసే సినిమాలో. అండ్ మెసేజ్ ఏం లేదు సినిమాలో, రవితేజ గారు ఏం చెప్పాలనుకున్నారు అనేది సినిమాకి వచ్చి చూడండి. మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన ఫిల్మ్. నాకైతే ఒక ఇంట్లో ఇళ్ళాలు, వంటింట్లో ప్రియురాలు, ఆవిడ మా ఆవిడే, పెళ్ళం ఊరెళ్తే, ఇలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్ ఉంటాయి కదా, ఆ జోనర్ ఆఫ్ ఫిల్మ్ ఇది. సో ఎక్కడా కూడా నాకు నెగిటివ్ అనిపించలేదు. సెకండ్ హాఫ్ ఏ బిట్ లేకుంది, సెకండ్ హాఫ్ కొంచెం భరిస్తే మళ్ళీ క్లైమాక్స్ ఎంజాయ్ చేస్తారు. సో ఓవరాల్గా సినిమా వాజ్ గుడ్ టు వాచ్ ఇన్ థియేటర్స్ విత్ ఫ్యామిలీ. భర్త మహాశైలకు విజ్ఞప్తి, సో రండి థియేటర్లో చూడండి. సో ఫస్ట్ హాఫ్ అండ్ క్లైమాక్స్ వరకు నేను తీసుకుని 2.25 రేటింగ్ అయితే ఇస్తున్నాను.